హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక ఫుల్ స్క్రీన్ టెంప్లెట్ అయితే తీసుకొచ్చాను. మీకు ఇప్పటి వరకు నేను వైడ్ స్క్రీన్లో క్రియేట్ చేయడం చెప్పాను. ఇప్పుడైతే ఫుల్ స్క్రీన్ మోడ్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు ఫస్ట్ డెమో చూపిస్తాను. నచ్చితే మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. సో ఈ టెంప్లెట్ అయితే మనకి ఫుల్ స్క్రీన్ మోడ్లో చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కింద బెలూన్స్ కానీ మనకు ఆ లవ్ ఎఫెక్ట్ కానీ బటర్ఫ్లై ఎఫెక్ట్ కానీ సూపర్ ఉంటుంది. ఇక్కడ మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు దీనికోసం ఒక మూడు వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఈ లవ్ టెంప్లెట్, రెండోది వచ్చేసి మీకు బటర్ఫ్లై ఇది, మూడోది వచ్చేసి బెలూన్స్ది. ఇవి మూడు ఉంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీరు ఈ మూడు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో కొంచెం కిందకు వస్తే వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని ఉంటుంది. అదేవిధంగా మీకు కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాలన్నా కూడా అక్కడే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన ట్యాప్ చేస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ లింక్ అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 19:16 అని ఉంటుంది, 9:16 అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. రెండోది దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత దీన్ని చివరి పట్టుకొని 29 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా లాగితే మీకు పెరుగుతూ ఉంటుంది. దీన్ని 29 సెకండ్స్కి పెట్టుకోండి. 29 సెకండ్స్ చాలు. సో పెట్టుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఫస్ట్ లవ్ టెంప్లెట్ 1 ఇంపోర్ట్ చేసుకోండి. సో 1 అని ఉంటుంది మీకు, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. లవ్ టెంప్లెట్ 1 ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కత్తెర పక్కన మీకు స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. టిక్ మార్క్ పైన ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ టెంప్లెట్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఇలా అయిపోతుంది. తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఫోటో వస్తుంది కదా. మీరు కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ డబ్బా ఉంటుంది పక్కన, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. అంటే 29 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి టెంప్లెట్కి అయితే ఈ ఇమేజ్ అప్లై అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఈసారి బటర్ఫ్లై డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. బటర్ఫ్లైని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంటుంది. దీన్ని కొంచెం ఇక్కడ తీసుకొచ్చి పక్కకు పెట్టుకొని ఆప్షన్స్లో ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి మళ్ళీ స్క్రీన్ బటన్ నొక్కండి. సో స్క్రీన్లో కలిసిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ యొక్క బటర్ఫ్లై పైన ట్యాప్ చేసి దాన్ని ఎక్కడ కలితే అక్కడ జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇలా కిందకు వస్తే మీకు మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసి దీని కలర్ మొత్తం పూర్తిగా పెంచేయండి. పెంచేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ఈ బటర్ఫ్లై అయితే దీనికి అప్లై అయిపోతుంది. మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఈసారి గ్రీన్ స్క్రీన్ ఉంటుంది మూడవది, ఎందుకంటే ఇది మనకి బెలూన్స్ ఇస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశారు కదా, మళ్ళీ ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ పైన సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే క్రోమా కీ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మీకు ఇక్కడ అప్లై అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఒకసారి ప్లే చేయండి. సో ఇక్కడ మీకు చూడండి బెలూన్స్ అయితే వస్తున్నాయి కదా. సో బెలూన్స్ వస్తున్నాయి, లవ్ ఎఫెక్ట్ ఉంది, పైన బటర్ఫ్లై కూడా కదులుతుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆడియో బటన్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. ప్లస్ పైన ట్యాప్ చేయండి. సో సాంగ్ కూడా వచ్చేసింది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు సాంగ్ వచ్చేసింది. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, షేర్ సింబల్ కింద, దీన్ని నొక్కండి. నొక్కితే మీకు ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ అని ఉంటుంది. దీన్ని టిక్ తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే షేర్ సింబల్ పైన టచ్ చేసి మీరు 4Kలోనా 1080లోనా 720లోనా మీ
ఇష్టం. నేను 1080pలో 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టి 5.55 MBPS బిట్ రేట్ పెట్టి సో ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేశాను. సో ఈ విధంగా చేస్తే మనకి హై క్వాలిటీలో వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం ఫుల్ స్క్రీన్ వీడియో క్రియేట్ చేయడానికి ఈ టెంప్లెట్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఫ్రెండ్స్ ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.